పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మంట పుట్టేస్తున్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు సామాన్యుడి వంటిట్లో కన్నీళ్లు పెట్టిస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో సాగుతున్న యుద్ధ జ్వాలలు భారత్లోని వంటిళ్లకు తాకాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న నిల్వలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేసింది. ఈ ప్రభావం నేరుగా హోటళ్లు, హాస్టళ్లపై పడింది. వందలాది మెస్సులు, చిన్న చిన్న హోటళ్లు గ్యాస్ అందక బోర్డులు తిప్పేస్తున్నాయి. బయట తినే సామాన్యుడికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. ఈ గందరగోళం మధ్య డొమెస్టిక్ గ్యాస్ కూడా నిలిచిపోతుందేమో అన్న భయం ప్రజల్లో పెరిగిపోయింది. దీంతో అవసరం ఉన్నా లేకపోయినా ముందు జాగ్రత్తగా అందరూ గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. ఫలితంగా బుకింగ్లు భారీగా పెరిగిపోయి డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీరు కూడా గ్యాస్ బుక్ చేసుకుని రోజులు గడుస్తున్నా సిలిండర్ రావడం లేదా? అయితే అస్సలు కంగారు పడకండి. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం గ్యాస్ బుక్ చేసిన 2.5 రోజుల్లోపు కస్టమర్ ఇంటికి సిలిండర్ చేరాల్సిందే. ఒకవేళ నిర్ణీత సమయంలో డెలివరీ కాకపోతే ఆయిల్ కంపెనీలు కస్టమర్లకు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాయి. గ్యాస్ ఏజెన్సీలు కావాలని ఆలస్యం చేస్తున్నా లేదా స్టాక్ లేదని సాకులు చెప్పినా మీరు నేరుగా కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇండియన్ గ్యాస్ వాడుతున్న వారు 1800-233-55 లేదా 77-189-55555 నంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యను వివరించవచ్చు. భారత్ గ్యాస్ కస్టమర్లు అయితే 1800-224344 లేదా 77-150-12345 నంబర్లకు కాల్ చేయాలి. అలాగే హెచ్పీ గ్యాస్ వినియోగదారులు 1800-233-555 లేదా 9493602222కు కాల్ చేసి మీ బుకింగ్ వివరాలు చెబితే వెంటనే చర్యలు తీసుకుంటారు. యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్ పై ఆంక్షలు ఉన్నా గృహ అవసరాలకు వాడే గ్యాస్ విషయంలో భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. అనవసరంగా భయపడి పదే బుకింగ్స్ చేయడం వల్ల వ్యవస్థపై భారం పడుతుందని, నియమిత కాలంలో డెలివరీ కాకపోతేనే ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు కోరుతున్నాయి.